ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు నాయకత్వ పగ్గాలు అప్పగించిన నాటి నుంచి వీరిద్దరూ ఐపీఎల్లో ఒకరితో మరొకరు ఎలా మెలుగుతారనేది ఆసక్తికరంగా మారింది. ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్ మధ్య తొలి మ్యాచ్ సమయంలో ఫలితం కంటే ఎక్కువగా హార్దిక్ పాండ్యాపైనే ఫ్యాన్స్ ఫోకస్ పెట్టారంటే అతిశయోక్తి కాదు. ముంబై ఫీల్డింగ్ చేస్తుండగా రోహిత్ శర్మను బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ పొజిషన్ కు వెళ్లమని హార్దిక్ చెప్పిన తీరు ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. 10 ఏళ్లకు పైగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ హార్దిక్ సూచనతో చాలా సంవత్సరాల తర్వాత బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఆకాష్ అంబానీ, రషీద్ ఖాన్ తదితరులతో రోహిత్ శర్మ మాట్లాడుతుండగా హార్దిక్ పాండ్యా వచ్చి వెనక నుంచి హిట్ మ్యాన్ ను హక్ చేసుకున్నాడు. భయ్యా అంటూ తాను హక్ చేసుకుంటే రోహిత్ అరే యార్ అంటూ ప్రేమగా మాట్లాడతాడని హార్దిక్ ఎక్స్పెక్ట్ చేశాడు కాబోలు. కానీ గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిన బాధలో ఉన్న హిట్ మ్యాన్ కు మాత్రం ఇది చిరాకు తెప్పించింది. వెంటనే హార్దిక్ కౌగిలి నుంచి విడిపించుకున్న రోహిత్ వెనక్కి తిరిగి హార్దిక్ తో సీరియస్ గా ఏదో విషయమై మాట్లాడారు. దీంతో ముంబై కెప్టెన్ ముఖంలో హావభావాలు మారిపోయాయి. రోహిత్ శర్మ సీరియస్ గా మాట్లాడుతుంటే హార్దిక్ దాదాపుగా ఏమీ మాట్లాడకుండా అలా వింటూ ఉండిపోయాడు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కటంతో నెటిజన్లు వీడియోను పోస్ట్ చేసి రోహిత్ హార్దిక్ మధ్య సంబంధాలు బాగోలేనట్టు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ కోసం మార్చి 18న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ క్యాంప్ లో చేరగా 2 రోజుల తర్వాత రోహిత్ శర్మను హార్దిక్ పాండ్యా హక్ చేసుకుంటున్న దృశ్యాలు బయటకొచ్చాయి. అయితే రోహిత్ షేక్ హ్యాండ్ ఇవ్వాలని చూశాడని, కానీ హార్దిక్ కావాలనే హక్ చేసుకున్నాడని, వీరిద్దరి మధ్య సంబంధాలు బాగోలేవని, ఏదో తేడా కొడుతుందని ఫ్యాన్స్ గుసగుసలాడుకోవటం గమనార్హం. ముంబై జట్టును సుదీర్ఘ కాలం పాటు ముందుకు నడిపించిన రోహిత్ శర్మను పక్కన పెట్టేసి హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయటం హిట్ మ్యాన్ అభిమానులకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. రోహిత్ ఫ్యాన్స్ ను చల్లబరిచేందుకు హార్దిక్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వారు మాత్రం పాండ్యాను చీటర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లు గడిచే కొద్దీ రోహిత్ హార్దిక్ కు సంబంధించి ఇంకా ఎలాంటి ప్రచారాలు జరుగుతాయో చూడాలి.